హలో అండి అందరికీ. ఈ వీడియోలో బీసీఏ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి 4th యూనిట్ మ్యాట్రిసెస్ గురించి డీటెయిల్స్గా తెలుసుకుందాం. ముందుగా మ్యాట్రిక్స్ అంటే ఏ విధంగా డిఫైన్ చేసుకుందామంటే, మ్యాట్రిక్స్లో సెట్ ఆఫ్ నెంబర్స్ని రోస్ కాలమ్స్గా అరేంజ్ చేయడాన్ని మనము మ్యాట్రిక్స్ అంటాం. అయితే ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ని ఏ విధంగా డినోట్ చేస్తారంటే m/nగా డినోట్ చేసుకుంటాం. అంటే మ్యాట్రిక్స్లో ఫస్ట్ m వచ్చి రోస్ని, n వచ్చి కాలమ్స్ని డినోట్ చేస్తుంది. అయితే ఇచ్చిన నెంబర్స్ని ఒక రెక్టాంగులర్ అరేలో ఈ విధంగా అరేంజ్ చేసుకోవడాన్ని మనం సింపుల్గా మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ 2 రోస్ ఉన్నాయి, అదేవిధంగా 3 కాలమ్స్ ఉన్నాయి. అందుకని 2 into 3గా ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ని రిప్రజెంట్ చేసుకుంటాం. అదేవిధంగా మనకు ఈ మ్యాట్రిసెస్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ టైప్స్లో ఫస్ట్ టైప్ ఏమిటంటే సింగిల్టన్ మ్యాట్రిక్స్. సింగిల్టన్ మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్, ఈ మ్యాట్రిక్స్లో ఒకే ఒక వాల్యూ లేదా ఒక ఎలిమెంట్ ఉంటే దాన్ని మనము సింగిల్టన్ మ్యాట్రిక్స్ అంటాం. డెఫినిషన్కి వచ్చేసరికి మ్యాట్రిక్స్ కంటైన్స్ ఓన్లీ వన్ ఎలిమెంట్ అండ్ నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే ఈ ఇచ్చినటువంటి సింగిల్లో ఒకే రో ఉంది, ఒకే కాలం ఉంది, కాబట్టి దీన్ని మనము కాలమ్స్ రోస్ ఈక్వల్ టు 1 అని పిలుస్తాము. కాబట్టి సింగిల్ వాల్యూ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే సింగిల్టన్ మ్యాట్రిక్స్ అంటాం. అదేవిధంగా కమింగ్ టు ది నెక్స్ట్ టైప్ వచ్చేసరికి రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అంటే సింపుల్గా ఏం లేదండి, ఇచ్చిన మ్యాట్రిక్స్లో ఒకే ఒక రో కానీ కలిగి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే రో మ్యాట్రిక్స్ అంటాం. ఎన్ని కాలమ్స్ అయినా ఉండొచ్చు, రో మాత్రం ఒకే ఒకటి ఉండాలి. అందుకనే మనం దీన్ని రో మ్యాట్రిక్స్ అంటాం. అందుకని డెఫినేషన్ ఏమి ఇచ్చినాడు చూడండి, ద మ్యాట్రిక్స్ కంటైన్స్ ఓన్లీ వన్ రో అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ 1 into n. 1 means సింగిల్ రో అండ్ n means నెంబర్ ఆఫ్ కాలమ్స్. అదేవిధంగా సేమ్ డెఫినేషను కాలమ్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ కంటైన్స్ ఓన్లీ వన్ కాలము, మెనీ నెంబర్ ఆఫ్ రోస్. కాబట్టి ఒకే ఒక కాలం కలిగి ఉండి ఎన్ని రోస్ అయినా కలిగి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే కాలం మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ డెఫినిషను స్క్వేర్ మ్యాట్రిక్స్. ఒకే ఒక వాల్యూ ఉంటే దాన్ని సింగిల్టన్ అన్నాము, ఒకే ఒక రో ఉంటే దాన్ని రో మ్యాట్రిక్స్ అన్నాము, ఒకే ఒక కాలం ఉంటే దాన్ని కాలం మ్యాట్రిక్స్ అన్నాము. అదేవిధంగా స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ 2x2 మ్యాట్రిక్స్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి, అదేవిధంగా 2 కాలమ్స్ ఉన్నాయి. ఈ విధంగా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. అదేవిధంగా ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్. 3x3 మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్సో ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఎందుకంటే 3 కాలమ్స్ 3 రోస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఉన్న మ్యాట్రిక్స్ని మనము స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. అదేవిధంగా నెక్స్ట్ నల్ మ్యాట్రిక్స్. ఇచ్చిన మ్యాట్రిక్స్లో అన్ని ఎలిమెంట్స్ జీరోగానైతే అలాంటి మ్యాట్రిక్స్ని మనము నల్ మ్యాట్రిక్స్, లేదా అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి జీరో మ్యాట్రిక్స్ అంటాం. అదేవిధంగా నెక్స్ట్ టైపు డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఈ విధంగా ఉంటుందండి. ఎగ్జాంపుల్, అన్ని ఎలిమెంట్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ జీరో అవ్వాలి ఎక్సెప్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్. డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఈ ఐ మూలగా ఉన్నటువంటి ఎలిమెంట్స్ 1, 8, 6, ఈ ఐ మూలగా ఉన్నటువంటి ఎలిమెంట్స్ మాత్రమే జీరోస్ కాకూడదు. మిగతావన్నీ జీరోస్ అయితే దాన్ని మనము డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. అయితే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యేది ఓన్లీ స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే. స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితేనే మనకు డయాగ్నల్ మ్యాట్రిక్స్ పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ టైపు యూనిట్ మ్యాట్రిక్స్ లేదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. ఆ డయాగ్నల్ మ్యాట్రిక్స్తో పాటు అవి
డయాగ్నల్ ఎలిమెంట్స్ నాన్ జీరోస్ అయి ఉండి అవి ఖచ్చితంగా 1కి గాను సమానమైతే దాన్ని మనము యూనిట్ మ్యాట్రిక్స్ లేదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి చూడండి 2x2 మ్యాట్రిక్స్. 2x2 మ్యాట్రిక్స్ అంటే 2 రోస్ 2 కాలమ్స్ ఉండేటువంటి మ్యాట్రిక్స్లో ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రం 1 అయ్యాయి, మిగతావన్నీ 0 అయితే ఇలాంటి మ్యాట్రిక్స్ని మనము ఐడెంటిటీ లేదా యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం. అదేవిధంగా 3x3 మ్యాట్రిక్స్లో కూడా మనకు ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రం 1 అయ్యాయి, మిగతా రిమైనింగ్ అన్నీ కూడా 0 అయ్యాయి. ఇలా ఈ విధంగా ఉంటే దాన్ని మనము ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లేదా యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం. అదేవిధంగా లాస్ట్ టైప్కి వచ్చేసరికి స్కేలార్ మ్యాట్రిక్స్. ఈ స్కేలార్ మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ డయాగ్నల్ ఎలిమెంట్స్ నాన్ జీరోస్ అవ్వాలి, అదేవిధంగా సేమ్ అయి ఉండాలి. సేమ్ అంటే 1 కాకుండా ఏదైనా ఉంచినా కూడా ఆ వాల్యూ అనేది ఈక్వల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2x2 మ్యాట్రిక్స్లో 5 అనే వాల్యూ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మిగతావన్నీ 0 అయి ఉన్నాయి, ఈ రెండు సమానంగా ఉన్నాయి. అదేవిధంగా 3x3 మ్యాట్రిక్స్లో ఈ 2 అనేది కాన్స్టెంట్ అంతా కూడా సమానంగా ఉంది, మిగతావన్నీ కూడా 0గా ఉంటాయి. ఈ విధంగా ఉన్న మ్యాట్రిక్స్ని మనము స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం.